ఉపయోగిస్తున్నటువంటి తీరు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది కదా. ఎందుకంటే వాళ్ళు దాన్ని దేనికి వాడుకుంటున్నారు చూస్తూ ఉన్నాం. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి పని చేయట్లేదని పెట్టినా కానీ వాళ్ళు వయసు కాదు, వాళ్ళ అనుభవం కాదు, రాజకీయాల్లో ఎవరైనా కానీ తీసుకెళ్లి లోపలేస్తున్నారు, లేదంటే ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు. అంటే అసలు పవన్ గారు లోపలేసే హక్కు వాళ్ళు ఒకవేళ ఈ నేరం నిరూపించినా ఈ రోజు అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు లేదు. మొదటిది. ఇందా వెంకటేశ్వరరావు గారు కూడా అన్నారు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎక్కడ తప్పు మాట్లాడలేదని. మీ పార్టీ ప్రతినిధులు జ్యోత్స్న గారు లాంటి వాళ్ళు కానీ, ప్రొఫెసర్ జ్యోత్స్న గారు లాంటి వాళ్ళు కానీ, గాలి వెంకటేశ్వరరావు గారు లాంటి మీరు తప్పు మాట్లాడలేదు. సోషల్ మీడియా ఈజ్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి. నానా రకాల బూతులు అన్ని పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు, భయంకరమైన కాంటెంట్. కాబట్టి ఒకరిని అనటానికి వీల్లేదు. బట్ ద థింగ్ ఇక్కడ అసలు సమస్య నా అభిప్రాయం ఏంటంటే పోలీసులు స్వతంత్రంగా పారదర్శకంగా వాళ్ళ పని చేయకుండా అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టే మనకి ఈరోజు ఈ సమస్య వస్తుంది. యష్ గురి విషయంలో కూడా యషే కాదు, ఎన్ని అరెస్టులు చూసుకున్నా మీరు, నలంద కిషోర్, చిరుమామిళ్ళ కృష్ణ, రంగనాయకి, అనుష్క ఉండవల్లి, పొండూరి కోటిరత్నం ఇట్లా వెళ్తూ ఉంటే, మొన్న దుర్గా విలాస్ అనుకుంటా గుంటూరులో ఒక హోటల్ నడిపించే మహిళ, ఆవిడ ఇంకా అసలు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక వదిలేసి హైదరాబాద్కి వచ్చేసింది. ఇవన్నీ ఒక పార్టీ అనేది ప్రతిపక్ష పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తూ పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ రోజు నిన్న కూడా చూస్తే మీకు వచ్చిన వార్త, చంద్రమోహన్ అనే వ్యక్తిని నగ్నంగా పోలీస్ స్టేషన్ లో తిప్పారు, చితగొట్టారు. దాని వీడియోలు ఫోటోలు కూడా వచ్చాయి. కోర్టులేమో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇస్తున్నాయి, ఏమని మీరు అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంతే అంటారు. కానీ మన కోర్టును కూడా ఈ రోజు మనం డిమాండ్ చేయాలి, అడగాలి. ఊరికే చెప్పడం వల్ల లాభం లేదు. ఇప్పుడు యష్ని అరెస్ట్ చేసి పోలీసు తీసుకొచ్చారు, కోర్టులో తీసుకొచ్చారు, కోర్టు అడగాలి కదా ఎందుకు అరెస్ట్ చేశారని. యష్కి ఇవ్వాల్సింది 51A నోటీసు ఇవ్వకుండా అతన్ని అరెస్ట్ చేయడం, అతని ఫోన్ లాక్కున్నారు, అతని పాస్పోర్ట్ లాక్కున్నారు. దిస్ ఈస్ గుండాగిరి. ఇది చట్టంలో ఎక్కడా లేదు. ఆ వ్యక్తి మీరు ఫోన్ పాస్పోర్ట్ లాక్కునే హక్కు పోలీసులకు లేదు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఈ విధంగా యష్ అంటే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు, లోకల్లో ఉన్న వ్యక్తినే కాదు, బార్డర్ నుంచి వచ్చిన సైనికుణ్ణి ఏదైతే దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి బలవంతంగా ఆయన ఫోన్ తీసుకొని డౌన్లోడ్ చేసి దాన్ని ఓటీపీ చెప్పమని చెప్పకపోతే ఆయనను కొట్టి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన సంఘటన కూడా కర్నూలులో జరిగింది కదా. అవునండి. కాబట్టి నేను పెద్దల్ని అడిగేది ఏంటంటే, ప్రజల్ని, ఈ కార్యక్రమంలో ప్రజల్ని మనం పోలీసు ప్రవర్తన మీద, పోలీసులు పారదర్శకంగా ఎట్లా పనిచేయాలి, రేపు ప్రభుత్వం మారినా మీ ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ఏం చేస్తారో చెప్తే చాలా సంతోషం, ప్రజలు విల్ ఫీల్ అష్యూర్డ్. ఇంకొకటి, పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పెట్టాలని 2020 డిసెంబర్లో సుప్రీంకోర్టు 6 నెలల గడువే ఇచ్చింది. జూలై 2020 కల్లా సీసీ కెమెరాలు పెట్టాలని. అవి లేకపోవడం మూలంగా ఇవాళ చాలా అనర్థాలు జరుగుతున్నాయి. రేపు ఎన్నికలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు లేకపోతే పోలీసులు ఎట్లాంటి అరాచకాలు చేస్తారో ఎవరికి తెలుసు. జ్యోత్స్న గారు లాంటి వాళ్ళు, వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేయాలి. చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్ కాదండి, సిబిఐ ఆఫీస్ లో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో, నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్నిట్లో కూడా సీసీ కెమెరాలు ఉండాలి చట్ట ప్రకారం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం. కాబట్టి మనం ఎంతసేపు, నా అభిప్రాయంలో ప్రభుత్వం, అఫ్ కోర్స్ పోలీసు వ్యవస్థ పనిచేసేది ప్రభుత్వానికి, ద టార్గెట్ షుడ్ బి పోలీసులు ఈ రోజు పాలక పక్షానికి కుక్కల్లాగా వ్యవహరిస్తున్నారు, గుండాల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు. ఇవాటి 21st సెంచరీలో ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అతని బట్టలు కూడా తీసి నగ్నంగా నడిపిస్తున్నారంటే స్టేషన్ లో, ఆ ఫోటోలు తీసి జనాలు సోషల్ మీడియాలో పెడితే అసలు మనం ఏ ప్రపంచంలో బతుకుతుంది? మన ఇండియానా ఇది? ఇంకే ఆఫ్రికా కంటే అధ్వానం. ఆఫ్రికాలో కూడా నేను ఇట్లాంటివి చూడట్లేదు ఈ రోజు. ఇది చాలా సిగ్గుచేటు విషయం. పోలీస్ వ్యవస్థ డీజీపీ స్థాయి నుంచి కింది వరకు అందరూ కూడా ఆలోచించాల్సిన వ్యవస్థ. మన నాయకులు, మీలాంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా వీ షుడ్ డిమాండ్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ షుడ్ బి ఇండిపెండెంట్. రాజకీయాలకు అతీతంగా చట్టాలు ఎన్ఫోర్స్ చేస్తూ పనిచేయాల్సిన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇట్లా ఏకపక్షంగా చేస్తే మాత్రం ప్రజలకి లివింగ్ ఇన్ టిరనీ, నియంతృత్వంలో బతుకుతున్న భావన కలుగుతుంది. స్వేచ్ఛగా మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ లో అదే ఉంది కదా సార్, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నదే అది. కరెక్ట్. సో ఐ థింక్ దట్ షుడ్ బి ద ఫోకస్. వాడు ఇదన్నాడు మేము అనలేదు, వాడు మంచోడు, వాడు చెడ్డోడు, మేము మంచోడు అన్న దానికన్నా కూడా ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, పోలీసులు ఏదైతే అరాచక రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అరాచక రాజ్యం, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడటానికి జంకుతున్నారు, అసలు విమర్శించడానికి కానీ, ఒక మాట అనటానికి కానీ. దీనికి కారణం పోలీసులు గుండాలు అయిపోయారు ఈ రోజు అక్కడ రాష్ట్రంలో. మీరు అసలు చూస్తే 90% అరెస్టులు తప్పులే.
90% అరెస్టులు అసలు మీకు 7 సంవత్సరాలు శిక్ష పడే నేరం లేనప్పుడు 7 పోలీసులు సంవత్సరాలు అరెస్ట్ కాదు చేయకూడదు. సార్, అచ్చెన్నాయుడు గారి That is దగ్గర the నుంచి crux of the మొన్నటికి problem, మొన్న నా అరెస్ట్ అయిన అభిప్రాయం. అంటే వాళ్ళపైన కేసులు పెట్టిన వాళ్ళని ఒక్కరికి కూడా ఛార్జ్ షీట్ వేయలేదు ఇప్పటి వరకు. టీడీపీ వాళ్ళకి వేయలేదు. సంబంధించి కావచ్చు, నేను జనసేనకు దీనికి- సంబంధించి ఛార్జ్ షీట్లు వేయట్లేదు. ఎందుకంటే వేస్తే ఆ నేరం ఏంటో చెప్పాలి అందులో. సార్ నేను పోలీసులే కాదు కోర్టును కూడా తప్పుపడుతున్నాను. ఎంతసేపు హెచ్చరిస్తారు, వాళ్ళు మొట్టికాయలు వేస్తారు, అది కాదు సార్. యూ హ్యావ్ కోర్ట్స్ కి ఈ రోజు పోలీసుని శిక్షించే హక్కు ఉంది. వెంకటేశ్వరరావు గారు అడ్వకేట్ గా ఉన్నారు, కానీ ప్రతిసారి ఇదే విషయం చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలి, వాళ్ళని ఎందుకు అడగకూడదు మనమనే ప్రతి డిబేట్ లో కూడా చెప్తారు ఆయన. అసలు ఆయన సీరియస్ అవుతుంటే మాకే అనిపిస్తుంటుంది, అరే కోర్టును అంటున్నారు అంటే, అనడం అంటే ప్రశ్నించాలి, ఎందుకు ప్రశ్నించొద్దు అని గట్టిగా అడుగుతుంటారు ఆయన. సార్ వెంకటేశ్వరరావు గారు, మళ్ళీ ఒకసారి ఈ మధ్య వచ్చిన కేసు సార్, మొన్న వచ్చిన మీ యశ్ పాస్పోర్ట్ ఫోన్ లాక్కున్నప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టు పోలీసులు పిలిచి ఊరికే హెచ్చరిస్తే ఏం సరిపోతుంది? మీరు ఒక చిన్న శిక్ష, ఒక ఇంక్రిమెంట్ కట్ చేయండి, సస్పెండ్ అవసరం లేదు. మీరు చేసింది చట్టరీత్యా నేరం. మీరు పాస్పోర్ట్లు ఫోన్లు లాక్కునే హక్కు మీకు లేదు. మీరు అసలు అతను హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి గుంటూరు తీసుకోవటమే నేరం. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి జరగకూడదు అంటే మీకు ఒక చిన్న శిక్ష, ఒక ఇంక్రిమెంట్ కట్ చేయండి సార్. మాకు సస్పెన్షన్ అవసరం, ఒక చిన్న ఇంక్రిమెంట్ చేయట్లేదు. ఏమనంటే మీరు చేసి తప్పంటారు, వదిలేస్తారు. వెంకటేశ్వర గారు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఏదైతే సిఐడి కావచ్చు, లేదంటే పోలీసులు కావచ్చు వ్యవహరిస్తున్న తీరు, అంటే ఈ విధంగా సోషల్ మీడియాలో మీ పార్టీ